కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెంది యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన మీడియాతో వెల్లడిస్తూ చిత్తూరు నగరంలోని స్వామిరెడ్డికి చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి తన భార్య గొడవపడి తనకు దూరంగా ఉండడంతో మనస్తాపం చెంది మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తేనెబండిలో ఉన్న తన కారు పార్కింగ్ ప్రదేశంలో తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు వినోద్ కుమార్ అన్న దినేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ నెట్టి కంటయ్య తెలిపారు. మన చిత్తూరు టౌన్లో దయచేసి ఇల్లీగల్కి సంబంధించినటువంటి లాటరీస్ కానీ లేకపోతే గ్యాంబ్లింగ్ కానీ గంజా కానీ లేదా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇంకా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన యాక్టివిటీస్ ఎవరు కూడా చేయకూడదని, చేసే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మరొకసారి మా గౌరవనీయులు శ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సార్ ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు అందరికీ తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి నేరాల్లో పార్టిసిపేట్ చేసి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవడం చేయొద్దు. ఒకసారి కేసు నమోదైతే వారి మీద ఇప్పటికి కూడా లీగల్గా రిమార్కే కాబట్టి ఏ క్లియరెన్స్ కూడా పోలీసు దగ్గర నుంచి పొందలేరు. రెండోది, ఇలాంటి నేరాల్లో పాల్గొని వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎందుకనగా సొసైటీలో ఈజీ డబ్బుకు అలవాటు పడిన కొంతమంది మిగిలిన వాళ్ళందరినీ కూడా చెడు మార్గాల్లో నడిపించడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు తొందరగా అంటే తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని ఇలాంటి లాటరీస్ని ఆశ చూపించి మీరు సంపాదించుకున్న కొద్దిగా గొప్ప ఆ సంపాదనని ఈ రూపంలో కూడా దోచుకుంటారు. అట్లాగే సైబర్కి సంబంధించి ఏ చిన్న మెసేజ్ ఇచ్చినా దయచేసి వాటిని రెస్పాండ్ కావద్దు. ప్రతి లింక్ కూడా అన్నీ కూడా సైబర్ ఫ్రాడ్స్టర్గానే భావించాలా. ఏ ఒక్కరు కూడా మీకు ఏ బ్యాంక్ కానీ ఇంకా ఏదైనా ఏ సంస్థ అయినా సరే మీకు ఇక్కడ కూడా మెసేజ్ ద్వారా ఏ విషయాన్ని కాంటాక్ట్లోకి రారు. కాబట్టి దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే దాన్ని ఏదైనా ఉంటే ఆపరేట్ చేయండి. అంతే తప్ప దయచేసి లింకుల్ని, మెసేజ్ని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటి ఏ దాంట్లో కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అది క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కావచ్చు, క్రైమ్ అగెనిస్ట్ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే మీ అకౌంట్లో ఉన్న డబ్బు కావచ్చు, లేదా మీ ఐడెంటిటీ థెఫ్ట్ కావచ్చు. ఎవరిని కూడా ఈజీగా నమ్మద్దు. కాబట్టి ఇక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే జరిగిన తర్వాత దాన్ని నిరోధించకుండా జరగకముందే వీటి మీద అవగాహన ఉంటే అందరూ కూడా ఏదైనా సరే అది ఆర్థిక పరంగా కానీ లేదా ఫిజికల్గా కానీ నష్టపోరనేది మా పోలీసు యొక్క ఉద్దేశం. ఇందులో ప్రతి ఒక్కరూ దయచేసి అప్రమత్తంగా ఉండాలని మా రిక్వెస్ట్. తర్వాత ఈ లాటరీస్ కానీ గ్యాంబ్లింగ్లో కానీ ఆశ చూపుతారు, ఎవరు కూడా వారిని బిలీవ్ చేయదు. ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలవి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవన్నీ కూడా నిషిద్ధము. దయచేసి ఎవరు కూడా వాటిని నమ్మద్దు. అందులో ఆడడానికి కానీ లేదా డబ్బులు పెట్టడానికి కానీ ప్రయత్నించవద్దనేది మా ఉద్దేశం. ఇలా అదే కాకుండా చిన్న చిన్న విషయాలకే గొడవలు చేసుకుని గాయపరుచుకొని లేకపోతే ఇంకేదైనా నేరాలు చేసుకుని అన్నెసరిగా కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దనేది పోలీస్ యొక్క రిక్వెస్ట్. లేకపోతే ఇంకేదైనా అనుకోండి. దయచేసి లా అండ్ ఆర్డర్ని మనం కంట్రోల్లో పెట్టాలంటే మీరందరూ సహకరిస్తేనే మనం శాంతి భద్రతను కాపాడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.